సాక్షిగా అర్పింతును నా జీవితం జీవింతును నీ సాక్షిగా చాపియున్నావు నీ చేతులు చాపి
చాపియున్నావయ్యా. తల్లి అయిన గాని నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడచినను. నీ తల్లి అయిన గాని నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడచినను. జీవింతును నీ సాక్షిగా, అర్పింతును నా జీవితం. జీవింతును నీ సాక్షిగా, చాపియున్నావు నీ చేతులు, చాపియున్నావయ్యా. ఎవరు నన్ను చేయి విడచినను, ఎన్నడు నన్ను చేయి విడువలేదు. ఎవరు నన్ను చేయి విడచినను, ఎన్నడు నన్ను చేయి విడువలేదు. నీవు
సాక్షిగా చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా విననొల్లని నా వైపు విననొల్లని నా వైపు దినమెల్లని చేతులు చాపియున్నావయ్యా దినమెల్లని చేతులు చాపియున్నావయ్యా దీర్ఘశాంతుడా కృపా కనికరా పూర్ణుడా దీర్ఘశాంతుడా కృపా కనికరా పూర్ణుడా అర్పింతును నా జీవితం జీవింతును నీ సాక్షిగా అర్పింతును నా జీవితం జీవింతును నీ సాక్షిగా చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా ఎంతమందికి తెలుసు దేవుడు మనలను పరీక్షిస్తాడని? హల్లెలూయా. దేవుడు మనలను పరీక్షిస్తాడు అని మనందరికీ తెలుసు. ఎలా పరీక్షిస్తాడు? ఎప్పుడైనా పెన్ను కొన్నారా? డబ్బులు ఇచ్చి పెన్ను జేబులో పెట్టుకొని వచ్చేస్తామా? ఏం చేస్తాం? పని చేస్తుందా లేదా? పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? పక్కన పెట్టేసి ఇంకో పెన్ను, అది కూడా పని చేయలేదు అనుకోండి, ఏం చేస్తావు? అంటే నీకు ఏ పెన్ను అయితే కావాలో, ఏదైతే నీకు పనికి వస్తుందో ఆ పెన్నును తీసి డబ్బులు ఇచ్చి తీసుకుంటావు. దాన్ని వాడుతావు, నువ్వు ఊరికే కొనుక్కోవు కదా. ఎవరైనా ఊరికే కొనుక్కొని జేబులో పెట్టుకుంటారా? సరే, ఈరోజు వెళ్ళి ఒక మొబైల్ కొనుక్కున్నారు మీరు. మొబైల్ కొన్నప్పుడు అంత బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అది ఉన్నట్టుండి ఆగిపోయిందండి. ఏం చేస్తారు? పని చేయని మొబైల్ నీ చేతిలో ఉంటే, కొని ఒకటే రోజు అయింది, ఏం చేస్తారు? రిటర్న్ ఇచ్చేస్తారా? వెళ్ళి ఏమంటారు? ఇది కొత్తదే అంటాడు వాడు, రిపేర్ చేసి ఇస్తానంటాడు. నువ్వేమంటావు? నాకు అవసరం లేదంటే రిపేర్ వద్దు, కొత్తది కావాలి అంటావు. ఎందుకు? నెలైనా కాలేదు, అంతేనా? కొత్తది కావాలి. అలాగే దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడు? అసలు ఆయనకు మనతో ఏంటి పని? దేవుని చిత్తం ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. దేవుని చిత్తం లేకపోతే దేవుడు మనల్ని ఎన్నుకోడు. దేవుని చిత్తం ఉంటే వివాహం జరుగుతుంది, లేకపోతే జరగదు. దేవుని చిత్తం ఉంటే ఆశీర్వదించబడతాం, లేకపోతే లేదు. అంటే ఇలాంటి ఆలోచనతో మనము మన జీవితంలో ముందుకెళ్తూ ఉన్నాం. ఎంతమంది ఈ విధంగా వెళ్తున్నారు? చాలా మట్టుకు మనం చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, వాక్యం అంటే మొదట మనకి అయిష్టంగా ఉంటుంది. నచ్చితే విందాము, నచ్చకపోతే వదిలేద్దాం. మన భోజనంలాగా నచ్చితే తిందాము, నచ్చకపోతే నచ్చింది ఆర్డర్ చేసుకొని తిందాం. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఇది. కాకపోతే నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే,
దేవుడు ఈరోజు మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, మన దగ్గర నుంచి ఏమి కావాలనుకున్నాడు. చాలాసార్లు నేను ఈ విషయాల్లో మాట్లాడాను. నేను చాలాసార్లు మరి ఒక వాక్యాన్ని నేను ధ్యానం చేశాను, మరి మీ ముందు నేను బోధించాను. ఎన్నో మార్లు మరి నేను గొంతు చించుకొని కేకలు వేశాను. మరి విన్నవారు విన్నారు, అర్థం చేసుకున్నారు, జీవితాలను మార్చుకున్నారు. ఎవరైతే దీనిని మరి జ్ఞానముగా మరి స్వీకరిస్తారో వారి జీవితంలో ఇది ఫలించడం మొదలు పెడుతుంది. వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, వాక్యము మన జీవితంలోనికి అంటే మన చెవుల్లోనికి, మన హృదయంలోనికి, మనసులోనికి వెళ్ళట్లేదు. సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. సరే వింటున్నావు, నీకు అర్థం కావట్లే. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, చిన్న పిల్లోడు కూడా అర్థమయ్యేటట్టు నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతా ఉన్నాను. ఇది మీకు అర్థమైతే మీ జీవితం ఈ రోజు నుండి ఒక నూతనమైనటువంటి మరి దీపంలాగా ఉండబోతుంది. హల్లెలూయా. ఎన్నడూ తరిగిపోని నూనెతో ఆయన నిన్ను వెలిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. మరి వారి గురించి అనేక వందల సార్లు మనము మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మన లైఫ్లో ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇది నీ జీవితాన్ని మార్చగలదు, ఇది నీ జీవితాన్ని వెలిగించగలదు, ఇది నిన్ను ఒక కొత్త అభిషేకముతో నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలదు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రైట్. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వినాలని, ఎప్పుడైతే దేవుని జ్ఞానము చేత మనం నింపబడతాము అని అనుకుంటామో, వెంటనే మన జీవితంలోనికి ఒకటి ప్రవేశిస్తుంది. ఏంటది? చూద్దాం. యాకోబు 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులుగొల్పబడిన వాడే శోధింపబడును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి. చూడండి, ఇక్కడ ఒక మాట, ప్రతివాడు అన్న మాటను అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఎవరంట? ప్రతివాడును. తర్వాత సామెతలు 1:10. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. నా కుమారుడా ఏమన్నాడు? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఒకటి, ప్రతివానికి మరి ఇక్కడ ఏముందంట? తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి. తర్వాత సామెతలు 1:10లో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా. ఒకటి దురాశ, రెండవది ప్రేరేపణ. దురాశ, ప్రేరేపణ. ఆదికాండము 37:18 నుండి కొన్ని వచనాలు మనం ఇక్కడ చదువుకుందాం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసేనని చెప్పుదాము. చాలండి. ఇక్కడ మనం ఎవరిని చూస్తా ఉన్నాము అంటే యాకోబు కుమారులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యాకోబు కుమారులు. చిన్న కుమారుడు వస్తున్నాడు. అయితే అతని పేరు యోసెఫ్. అతడు దగ్గరకు రాకమునుపు వారు ఏం చేశారంట? దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన. హల్లెలూయా. ఏం చేశారంట? దురాలోచన. వీరు ఎందుకు ఈ దురాలోచన వీరి లోపలికి వచ్చింది? ప్రతివాడు దురాలోచన, దురాశ రావడానికి మరి తన సొంత క్రియలను బట్టి,
తన హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ కోరికలను బట్టి మరి శోధింపబడతాడు. ప్రతి ఒక్కరిలో ఉంది ఇది. ప్రతి ఒక్కరు శోధింపబడతారు, ప్రతి ఒక్కరు శోధింపబడతారు. క్రీస్తు కూడా శోధింపబడ్డాడు. ఎక్కడ చూస్తారా? పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 4:1 యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే శోధన అనేది ఇది ప్రతి ఒక్కరికి కలుగుతుందని పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు నీకు నిద్ర వస్తుందేమో, వాళ్ళంతా టైర్డ్ అయిపోయి నైట్ అంతా నువ్వు కష్టపడి పని చేసి అలసిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, మేబీ నీకు నిద్ర వస్తుందేమో. ఇప్పుడు అదొక శోధన. ఎందుకో తెలుసా? సత్యము నిన్ను విడిపించుటకు నీ శరీరము కూడా ఒప్పుకోదు. సత్యము నీ శరీరము, నీ హృదయము, నీ ఆత్మను బలపరిచే క్రమములో మన శరీరం కూడా సహకరించకుండా దురాశ, దురాలోచనలు మనకు కలుగుతాయి. అది ఎవరి ద్వారా అంటే అపవాది చేత అని స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ద్వారా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. అంటే దురాశ వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు నీ మనస్సు నీకు చెబుతుంది ఏమని తెలుసా? వద్దు 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 అన్న మాట నీ లోపల నుంచి వస్తుంది. చాలాసార్లు మీరు ఆలోచన చేయండి. ఎన్నో విషయాల్లో తెలిసి పొరపాటు చేసి పశ్చాత్తాపడి ఈరోజు మనము బాధపడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాం. దేవుడంట ప్రతిరోజు ప్రతి నిమిషము ఆయన నీకోసము ఆలోచన చేసినప్పుడు నీవు దేవుని తట్టు తిరగడము చాలా ఆలస్యం. ఆదివారం వచ్చినప్పుడు వస్తావు, దేవుడు మాట్లాడాలనుకుంటాడు, వచ్చి తలబట్టుకుంటావు. నీ టెన్షన్లు నీకు, నీ భారము నీకు. ఇక్కడ దేవుని మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. దురాశ, దురాలోచన, శోధన వారి హృదయంలోనికి వెళ్ళింది. ఎవరి హృదయంలోనికి వెళ్ళింది? యోసేపు అన్నల హృదయంలోనికి వెళ్ళింది. మరి వీరంతా కలిసి ఆలోచన చేశారు. మా నాన్నగారికి వీడంటే చాలా ఇష్టం కాబట్టి వీడిని అన్నిటికీ వీడినే ఇది చేస్తూ ఉన్నాడు. మంచి బట్టలు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, వాడు లేకపోతే నిద్రపోడు. మరి వాడికి వచ్చే దర్శనాలు కూడా అన్నీ ఎలా ఉంటాయి? వాడు ఘనంగా, మేము అక్కడ ఘనహీనంగా. మరి అవన్నీ ఆలోచన చేసి వీళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక శోధనలో పడిపోయి అతన్ని చంపాలనుకున్న సొంత తమ్ముణ్ణి మర్డర్ చేయాలనుకున్నారు. ఎవరినండి? సొంత తమ్ముణ్ణి మర్డర్ చేయాలనుకున్నారు. చంపడం అంత సులభమా అండి? సొంత తమ్ముణ్ణి చంపడానికి ఈ సహోదరులు కుట్ర చేశారు. అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏమంటున్నారంట వారు? ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఏం చేయాలనుకున్నారు? ఇతన్ని క్రూర మృగములు చంపి వేసినాయని తండ్రికి వెళ్ళి చెప్దామని ఒక ప్లాన్ వారు చేసుకున్నారు. చూడండి, ఇక్కడ యోసేపు అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అతడు చాలా సంతోషంగా హుషారుగా మరి వారికి భోజనం తీసుకొని మరి అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు. చాలా సంతోషంగా వస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒక చిన్న పిల్లవానిగా ఈ లోకములో జన్మించాడో, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ విధంగానైతే అమాయకునిగా ప్రేమతో ఆయన సువార్త చేశాడు. కానీ ఎక్కడ పోయినా ఆయనకు ద్వేషమే. ఆయన పైన అందరూ మరి అంటే ఒకవైపు శత్రువు, ఒకవైపు దేవుని ప్రజలు వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
శుభవార్తను పంచుకుంటా ఉన్నాడు. ఇదిగో ఆయన రాకడ గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ గురించి ఆయన గంభీరముగా బోధిస్తున్నాడు. దురాత్మలను గద్దిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన పరిచర్య సాగి వెళ్తుంది. కానీ ఆయన వెనకల దురాశ. ఏంటా దురాశ? ఈ అన్నలకు ఎందుకు వచ్చిన దురాశ? వీడిని చంపితే అప్పుడు వాళ్ళ ఆయన ఎవరిని పట్టించుకుంటాడు? వీళ్ళని. ఒక కఠినమైనటువంటి హృదయము వారిలోనికి వచ్చింది. వారి హృదయము ఎలా మారిపోయింది? క్రూరముగా ఆలోచించటం మొదలుపెట్టింది. చంపేయాలనుకుంటున్నారు. దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడని సంగతి మర్చిపోయారు. దేవుడు చూస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మర్చిపోయారు వీళ్ళు. చూడండి, యేసుక్రీస్తు కూడా ఆయన ఈ యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు వెనకల కుట్ర చేసేవారు, ఆయన పైన అబద్ధాలు పలికేవారు. అందరూ చాలామంది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయనను చంపాలా, పట్టుకోవాలా, ఏదో రకంగా ఆయనను చెరసాలలో వేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడైతే వాక్యం బోధించాడో అక్కడికి వెళ్ళి ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారో ఇదిగో తండ్రి దృష్టిలో పడింది. వాళ్ళందరూ కూడా తండ్రి దృష్టిలో పడ్డారు. ఈ అన్నలు కూడా ఒకరోజు వచ్చింది భయంకరమైనటువంటి కరువులో పడిపోయినారు వీళ్ళంతా. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఆ దురాశ ఏం చేస్తుందంట? శోధన తీసుకొని వచ్చి నీలో ఉన్న ఆశ, నీలో ఉన్నటువంటి ఆ దురాశ పాపాన్ని నీ ద్వారా చేయిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో, ఎప్పుడైతే ఆ తప్పును నువ్వు చేస్తావో, కృప నీ నుండి వేరైపోతుంది. గ్రేస్ నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది. ప్రేమ నీ మీద నుండి వెళ్ళిపోతుంది. అక్కడ అదే జరిగింది. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఈరోజు మనం కనుక గమనిస్తే మనము చాలా గంభీరమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేవుని కొరకు మనం నిలబడుతూ ఉన్నాము. కానీ నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సంగతి నువ్వు మర్చిపోయావు. దేవుడు నిన్ను గమనిస్తున్న సంగతి మర్చిపోయావు. చూడండి, ఇక్కడ మరి అన్నలు చంపుదాము, ఇతన్ని ఆ గుంతలో పడేద్దాము అనుకొని చాలా రకాలుగా ఆలోచన చేశారు. చివరికి ఏం చేశారు? ఇష్మాయిల్కు ఆయనను అమ్మివేశారు. సరే, అక్కడి నుంచి ఆయన తీసుకొని వెళ్ళి బానిసలను అమ్మే ఆ బానిస బజార్లో ఆయన నిలబెట్టారు. చూడండి, ఎక్కడ పెట్టారు? ఆ బానిసలను అమ్మే, కొనుక్కునే ఆ బజార్లో యోసేపుని తీసుకెళ్ళి పెట్టారు. చూడండి, యోసేపు పక్షమున ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు. కుట్ర చేసేవారి పక్షమున దేవుడు లేడు. కుట్రకు గురైన వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నీపై నిందలు వేసి ఉండొచ్చు, చాలామంది గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. మాట్లాడుకునేవారు, నిందలు వేసేవారు, నీ గురించి మాట్లాడేవారు, వీరి పక్షమున దేవుడు ఉండడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు గమనిస్తుంటాడు వాళ్ళని. ఎవరి మీద అయితే వీరు నిందలు వేస్తున్నారో వారి పక్షమున దేవుడు ఉంటాడు అన్న సంగతి మర్చిపోవద్దు మనం. హల్లెలూయా. యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం ఇవ్వబడింది తన తండ్రికి. వారి పితరులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు యోసేపు పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము, నీకు ఇవ్వబడినటువంటి వాక్యము నువ్వు విని ఆ యొక్క వాగ్దానమును
నీవు జ్ఞాపకం ఉంచుకొని నీ జీవితాన్ని కనుక కొనసాగించుంటే, దేవుడు విధించే ఆ పరీక్షల్లో నువ్వు గనక జ్ఞానము కలిగి జీవించి ఉంటే ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఆ దరిద్రము మన జీవితంలో ఉండేది కాదు. ఆ రోగము, ఆ లేమి, ఆ బలహీనతలు మన జీవితంలో ఉండేవి కాదు. ఎందుకు నేను సఫర్ అవుతున్నాను? ఎందుకు నేను ఏడుస్తున్నాను? ఎందుకు నేను పరిగెత్తుతున్నాను? ఎందుకు నేను శ్రమపడుతున్నాను? ఎందుకు 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 అని ఎన్నోసార్లు నీకు క్వశ్చన్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎన్నోసార్లు దైవజనుల పైన నువ్వు నిందలు వేసి ఉండాలి. ఎందుకు? నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు. పలాని మందిరానికి వెళ్ళాను, పలాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నా రోగం పోలేదు. నీ రోగం పోవాలంటే, నీ పరిస్థితి మారాలంటే నీ పాపము క్షమించబడాలి. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయినావు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టలేదు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యోసేపు హెచ్చించబడ్డాడు. యోసేపు మరి అధికారుల దృష్టిలో ఎలా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఇతడు మరి ఆ బానిస బజార్లో నిలబడ్డప్పుడు మరి ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి అని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 37వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైనా, ఎవరంటేనా? రాజ సంరక్షక సేనాధిపతి అయినా పోతీఫరునకు అతనిని అమ్మివేసి. ఎవరంటేనా? రాజుకు చాలా దగ్గరి మనిషిన రాజ సంరక్షక సేనాధిపతి అయినా. హల్లెలూయా. ఎవరో కాదండి, రాజుగారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే ఒక అధికారి, సైన్యాధిపతి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దగ్గరికి దేవుడు ఈయనను పెట్టాడు. ఎవరిని పెట్టాడు? యోసేపుని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. చూడండి, ఇక్కడ పెట్టడానికి కారణం ఉంది. నువ్వు అనుకోవచ్చు, అన్నలు అమ్మేశారు కదా, దేవుడు ఆయన పక్షం ఉన్నాడు కాబట్టి మరణము నొందలేదు. దేవుడు అతని పక్షంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కొన్నారు అతన్ని? చెప్పాలి, ఎవరు కొన్నారు? అమ్మా, పోతీఫరును. ఎవరంటేనా? రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేసిరి. ఇప్పుడు అమ్మడానికి వీళ్ళు పెట్టారనుకోండి, కొనడానికి వచ్చిన వాడు చిన్న మనిషి కాదు, చాలా తెలివిగల్లోడు. అవునా కదా? చాలా తెలివిగల్లోడు, చాలా జ్ఞానం గలవాడు, యుద్ధ రంగంలో గొప్ప నైపుణ్యత కలిగిన వాడు, రాజుగారి ఆస్థానములో రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్నాడంటే యోసేపును కొనడానికి అతడు ఎన్ని విధాలుగా ఆలోచించి ఉంటాడు? ఎన్ని విధాలుగా ఆలోచించి ఉంటాడు? పరీక్షించి ఉంటాడు కదా. అరే, వీడు చాలా నమ్మకమైన వ్యక్తి, చాలా నమ్మకమైన వ్యక్తి, మంచి వ్యక్తి, ఈ వ్యక్తిని మనం కొనుక్కోవాలి. హల్లెలూయా. దొంగను కొంటారు ఎవడన్నా? అమ్మా, దొంగను కొంటాడా? లోపమున్నవాడిని కొంటాడా? ఇప్పుడు నువ్వు సంతకు పోయి, మీ ఇంట్లో దావత్ ఉంది, ఏముంది? పండగ. సంతకు పోయి, ఒరే వెళ్ళి మంచి మేకను పట్టుకురా అన్నాడు అనుకోండి మీ నాన్న, లేకపోతే మీ అమ్మ, మంచి మేక. ఏం చేస్తావు? సంతకు పోయి తెలిసిన వాళ్ళని తీసుకొని పోయి ఆ మేకని బాగా పరీక్షించి ఒక 100 మేకలు చూసి అందులో ఒక మేకను పట్టుకొని వస్తాం. ఎందుకు? నీకోసం కొంటున్నావు కాబట్టి. మరి ఇతడు రాజ సంరక్షక సేనాధిపతి అయి ఉండి ఇతన్ని పరీక్షించినప్పుడు దేవుడు ఇతనితో మాట్లాడి ఇతని మనస్సును అతని పైనికి మళ్ళించి అతన్ని తీసుకొని పోవడానికి దేవుడు ప్రేరేపించాడు. కాదంటారు ఎవరన్నా?
హల్లెలూయా. ఎవరు తీసుకుపోయినారు? పోతీఫర్ తీసుకుపోయాడు. సరే, మంచిది. ఈ కథ చాలాసార్లు విన్నాం బ్రదర్, చాలాసార్లు విని ఉంటావు. కానీ ఈరోజు వినేది నువ్వు అర్థం చేసుకుంటే నీ హార్ట్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఈ వ్యక్తి అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మరి పోతీఫర్ ఇంట్లో ఇతని స్థానం ఏంటో తెలుసా? కొన్ని రోజులకే ఇతను అమ్మబడినప్పుడు ఇతని వయసు సుమారు 17 సంవత్సరాలు, 17 years. 17 సంవత్సరములు ఉన్నటువంటి ఈ యోసేపు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు ఆయన. అంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా ఎక్కడున్నాడు అంటే, చూడండి, కొంతకాలము ఈ పోతీఫర్ ఇంట్లో పనిచేశాడు. పోతీఫర్ దగ్గర ఇతనికి మంచి పేరుతో ఇతడు నమ్మకస్తుడు అని అతడు గుర్తించాడు. ఇతన్ని ఆయన ఇంటి పైన, సమస్తము పైన మేనేజర్గా నియమించుకున్నాడు. హల్లెలూయా. బాబు, ఎవరో దారిలో పోయేవాడిని తీసుకొచ్చి నీ ఇంటి పైన అధికారిగా నియమించుకుంటావా? చెప్పాలా? ఎన్నో పరీక్షలు పెట్టుంటాడు కదా, ఆ పరీక్షలన్నిట్లో గెలిచుంటాడు కదా, అందుకే అతన్ని ఆ పొజిషన్లో పెట్టాడు. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఒక రాజ సంరక్షక సైనాధిపతే ఇంతగా ఆలోచన చేస్తే నీ దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఎంత ఆలోచన చేయాలా? ఒక వ్యక్తి బానిస బజార్లో నిలబడితే ఆ వ్యక్తిని కొనడానికి ఎంత ఆలోచన చేస్తుంటాడు? ఆ వ్యక్తిని అధికారిగా తన పైన, తన ఇంటి పైన, సమస్తము తన పని వారందరి పైన, అంటే పోతీఫర్ పైన, భార్య పైన తప్ప సమస్తము పైన ఇతని అధికారిగా, ఒక మేనేజర్గా, ఒక సీఈఓగా ఇతన్ని అపాయింట్ చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా నమ్మగలుగుతావా? చూడండి, ఇక్కడ దేవుడు ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా నమ్ముతాడో, చాలా నమ్ముతాడు దేవుడు. అందుకే వెనకాల మనం అనుకుంటే, దేవా కష్టాల్లో దేవా నన్ను విడిచిపెట్టావు నువ్వు అని చెప్పి దేవుడిని మనము దూషిస్తూ ఉంటాం, దేవుని పైన ఏడుస్తూ ఉంటాం. మనం దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు తోడై ఉంటే మరి ఇవన్నీ ఉంటాయా? అమ్మా, మీ అందరికీ చెప్తున్నా వినండి, దైవ సేవకుడు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే నిన్ను అన్నిట్లో నుంచి బయటికి తీసుకొస్తాడని కాదు. నువ్వు వాటిని జయించే శక్తిని, వాటిని అనుభవించి వాటిలోంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని నీకు బోధిస్తాడు దైవజనుడు. ఆ మార్గంలో నడిచాడు, అనుభవపూర్వకంగా నీకు బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ అనుభవాన్ని నువ్వు గుర్తించి నీ జీవితంలో కూడా దాన్ని నువ్వు పాటించే ప్రయత్నం చేయాలి. చూడండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చూద్దాం, ఆయనను కూడా. ఈ రెండింటిని నేను కంపేర్ చేసి ఈరోజు మీకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మరి ఆదికాండము 29వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరైనా యోసేపుకి ఏమవుతాడు? అమ్మా, నాన్నగారు. యోసేపు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒకసారి తన తండ్రి గారిని కూడా ఒకసారి మనం ఆలోచన చేసి ఆయన జీవితంలో జరిగింది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే 29వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 13 నుండి 14 వరకు మనం చూసినప్పుడు యాకోబు లాబానును ఆహ్వానం. అంటే యాకోబు లాబాను దగ్గరికి వస్తాడు, మామ. ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర పని చేయడానికి పూనుకుంటాడు. అప్పుడు లాబాను అడుగుతాడు, సరే నువ్వు ఎంత నా సోదరి కుమారుడు అయితే నేను ఉచితంగా నిన్ను పనిలో పెట్టుకోను, నీకు తగిన జీతం ఇస్తాను, ఏం కావాలో అడుగు అంటాడు.
అన్నప్పుడు మరి 29వ అధ్యాయం 15 నుండి కొన్ని వచనాలు చదవమ్మా. లాబాను, నీవు నా బంధువుడవైనందును ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇక్కడ చూడండి, 2 కుమార్తెలు ఉన్నారు, లేయా రాహేలు ఇద్దరు. మరి వీరిద్దరూ మరి ఆయనకు ఉన్నటువంటి యవన కుమార్తెలు. అయితే ఇతడు ఏమంటాడంటే, చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము మరి నేను పని చేస్తాను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. అయితే ఏమంటాడు, 7 సంవత్సరాల కండిషన్, 7 years, 7 సంవత్సరాలు పని చేయు, తర్వాత నేను ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సరే మంచిది అని కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు అతనికి పెద్ద కష్టం అనిపించలేదు. 7 సంవత్సరాలు చూడండి, ఇక్కడ 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆమె పైన ఉన్న ప్రేమతో ఆ శ్రమలన్నీ ఓర్చుకున్నాడు. అతనికి లాభం చేసి పెట్టాడు. ఇక్కడ చూస్తే 19. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత అతడు ఏం చేశాడంట, ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట, ఆమెను అతడు ప్రేమించను గనక 7 సంవత్సరాలు అతనికి పెద్దగా అనిపించలేదు, అవి కొన్ని దినములు అయిపోయినట్లుగా అనిపించింది. తర్వాత మరి ఏం జరిగింది, ఇక పెద్దలందరూ పిలిపించాడు. ఆ 7 సంవత్సరాలు అయిపోయింది కదా అని పెద్దల మధ్యలో మరి ఒక మంచి విందు చేసి మరి ఏం చేశాడు, మోసం చేసి మరి పెద్ద కూతురైన లేయాకి ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఆ సంగతి తెలుసుకున్నటువంటి ఈయన ఇల్లు లబోదిబోం అన్న తర్వాత మరి ఆయన ఏం చేశాడు, సరే ఇంకొక 7 సంవత్సరాలు పని చేయమన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు కూడా పని ఎవరి కోసం చేశాడు? ఎన్ని సంవత్సరాలు మొత్తము? 7 14 సంవత్సరాలు పని చేశాడు. తర్వాత చేసుకున్నాడా పెళ్ళి? చేసుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు కూడా ఈరోజు నీ కోసం, తన సంఘం కోసం ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఎదురు చూస్తాడంట. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కష్టమైన ఆయన అనుభవిస్తాడు, ఎంత కష్టమైన అనుభవిస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దేవుని కోసం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, ఆయన నీకు తోడై ఉన్నాడు గనక, నీకు కావాల్సింది దేవుడు నీకు ఇస్తానన్నాడు. దానికి ఆలస్యం కావచ్చు, గర్భఫలం కావచ్చు, వివాహం కావచ్చు. అంత మాత్రాన నువ్వు దేవుని నిందించడం, విశ్వాసాన్ని కోల్పోవడం, సంఘానికి దూరం అవ్వడం, తల్లిదండ్రులకు దూరం అవ్వడం, ఇది ఎంతవరకు నీకు సబబు? ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు యోసేపు తండ్రి, ఆయనకున్నటువంటి ప్రేమ వలన 14 సంవత్సరములు కష్టపడిన మరి చివరికి ఆయన అనుకున్నది సాధించగలిగాడు. కానీ ఇక్కడ తిరిగి 39కి వెళ్ళిపోదాం. యాకోబులో దురాశ లేదు. 7 సంవత్సరాలు కాకపోతే 14 సంవత్సరాలు ఎదురు చూశాడు, కష్టపడ్డాడు, ఫలితము పొందుకున్నాడు. ఇక్కడ చూడండి, యోసేపు కూడా కష్టపడ్డాడు. పోతీఫర్ ఇంట్లో చాలా కష్టపడ్డాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ ఇతడు దేవుని యొక్క కృప వలన చాలా బాగున్నాడు, బ్లెస్ అయ్యాడు. శోధన వచ్చింది. ఎలా వచ్చింది? దురాశ కలిగింది. ఎవరి లోపట? యజమానురాలు అయినటువంటి మరి పోతీఫరు భార్య. ఆమెకు అధికారం ఉంది. అతని దగ్గరికి వెళ్ళి అతనితో మరి పాపము చేయడానికి మరి ఆమె ప్రేరేపించింది. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూసి 7వ వచనం నుండి 39:7 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్న తర్వాత
అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఇది అండర్లైన్ చేసుకో. దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, ఇది ఒక శోధన. ఆమెకు దురాశ అయి ఉండొచ్చు. ఇది శోధన. ఎందుకంటే ఇతడు బ్లెస్ అవుతున్నాడు, మంచి పేరు, మంచి హోదా. సాతాను శోధన వల వేశాడు. గుర్తుపెట్టుకోండి. ఇతడు ఎవరిని చూస్తున్నాడు అంటే ఇతడు నమ్మకస్తుడు, నీతిమంతుడు. చూడండి, ఎవడైనా ఒక వ్యక్తిని మనము మన కంపెనీకి మేనేజర్గా పెట్టుకున్నాం, లేకపోతే ఒక పనిలో పెట్టుకున్నాం. ఈ వ్యక్తి ముందు చాలా డబ్బు కనబడతా ఉంది, చాలా బంగారం కనబడతా ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అతని మనస్సు ఆ బంగారం వైపు లేదా డబ్బు వైపు వెళ్తుంది. సాధారణ అంటాడు పక్క నుంచి, ఏమంటాడు తెలుసా, ఎవడో ఒకరి ద్వారా వస్తాడు, మనకి చాలా డబ్బులు వస్తున్నాయి, చాలా సంపాదించాడు, అందులో కొంచెం తీస్తే అని తెలుసదా, కొంచెం 100 రూపాయలు ఏం కాదులే, రోజుకో 100 రూపాయలు ది, రోజుకో 100 రూపాయలు. కొంచెం జల్సాలు చేస్తూ ఉన్నాడు. లేదా 100 రూపాయలు కాదు, ఎట్లా యజమాని చూడట్లేదు, 2 నెలలు అయిపోయింది, ఎవరికి తెలియట్లేదు, లెక్కలన్నీ క్లియర్, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి, 200 తీసాం ఇప్పటి నుంచి. లే మా వాడికి అది కావాలి, మా ఆవిడకి ఇది కావాలి, 200 సరిపోట్లే, 500 తీస్తా. 500 కాదులే, కోట్లు ఉన్నాయి కదా, 1,00,000 రూపాయలు తీద్దాం ఇప్పటి నుంచి, 1,00,000 రూపాయలు. దురాశ. స్లోగా. ఈ వ్యక్తి నీతిమంతుడు, ఇతనికి దేవుని కాలింగ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఈమె ఎవరిని శోధిస్తుంది? యోసేపును. యోసేపుతో పాపం చేయించాలి, ఇది అపవాది ప్లాన్. మధ్యలో ఈమెకి దురాశ ప్రేరేపణతో శోధింపబడుతున్నప్పుడు ఇతని మీద మరి ఆమె ఆ యొక్క కోరిక కలిగి మరి ఆమె అతన్ని ప్రేరేపించింది. చూడండి, ఇక్కడ గమనించండి, ఇతడు ఎవరికి భయపడ్డాడు అమ్మా? దేవునికి భయపడ్డాడు. దానికంటే ముందు అతని యజమానుడు మరి అన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద తప్ప. అంత నమ్మకము నా పైన పెట్టుకున్నప్పుడు నేను ఇది ఎట్లా చేస్తాను? నేను దేవునికి విరోధంగా ఈ పాపముని చేయను. నువ్వు చెప్తావా ఈరోజు చెప్తావా నువ్వు? నేను ఈ పాపం చేయను, ఇది తప్పు, ఇది మోసము, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు. ఎందుకు తెలుసా? నీకు దేవుని కంటే కూడా నీ కోరిక, దురాశ, ప్రేరేపణ, శోధన. అందుకే ఈరోజు నువ్వు దేవునికి ఎంత మాత్రము నువ్వు దగ్గరగా లేవు బ్రదర్, సిస్టర్. ఎస్, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తా ఉన్నది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో సామెతలు 1:10, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చూడండి, యోసేపులో ఏముంది అంటే, యోసేపులో దేవుని ప్రేమ, దేవుని భయము, దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము, అతని యజమాని పైన ఉన్నటువంటి విశ్వాసము, అతడు యజమానుడు తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకము. దేవుడు చూస్తున్నాడు నిన్ను. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వు సిగరెట్ కొడతావు, మందు కొడతావు, నువ్వు పాపం చేస్తావు. కొంతమంది చూడండి, ఎప్పుడో ఒకసారి మందు తాగేటోళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆ మత్తుకు అలవాటైన వారు, అలవాటు పడ్డవారు, మత్తును తీసుకుంటూ, సిగరెట్ ద్వారా మత్తు వస్తుంది, గుట్కాల ద్వారా మత్తు వస్తుంది. వాడేం పరమాత్ముడు కాదంటే, ఒక్కటి తింటాడు తిని, ఒక్కటి తాగుతాడు తాగని, సరే పోనీ మంచోడు అనుకుంటే ఏమో అనుకోవచ్చు. ఒక్కసారి అలవాటు చేస్తే ప్రతిరోజు కావాలా,
ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసి నెక్స్ట్ డే అబ్బా ఇక తీయొద్దురా అనుకున్నాడా? 100 రూపాయలు, 200, 500, 1000, 1,00,000 దాకా పోయిండు. అట్లా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. యజమానురాలు లేదని కదా, ఎవరు చూడట్లేదని తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, తప్పును దిద్దుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా మార్చుకోలేక ఆ పాపములోనే మురిగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వారు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను గొప్పగా చేయవా, నన్ను కోటీశ్వరాలు చేయవా, నాకు బంగారం ఇవ్వవా, నాకు ధనం ఇవ్వవా, నాకు ఇల్లు ఇవ్వవా, నాకు కార్లు ఇవ్వవా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? అమ్మా ఈరోజు ఎవరైనా సరే నేను ప్రశ్నించుకో, ఈరోజు నేను ప్రశ్నించుకో. అతడు పారిపోయాడు. హల్లెలూయ. నువ్వేం చేయాలంట? అక్కడి నుంచి పారిపో. పాపులు నిన్ను ప్రేరేపింప ఒప్పవుతో. ఈరోజు ఏదో అవకాశం దొరికిందని నువ్వు పాపం చేసినావు అనుకో, ఆమెతోటి పురుషుడో స్త్రీయో పాపం చేసావు, నీ జీవితం అంతే. నీ జీవితం అంతే. ఇక నువ్వు బయటికి రా. మురికి కంపలో నుండి, ఆ బురదలో నుండి బయటికి రాలేవో. దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు, మారు మనసు పొందో, పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడువు, నీ సేవకుని వెంబడించు. నీకు చేత కాదు, మంచి మనకొద్దు, చెడు కావాలి, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, శోధన కావాలి, పాపము కావాలి, రోత కంపు కొట్టే జీవితం మనకు కావాలి. ఇది ఈరోజు మనకు కావాల్సింది. అందుకనే శోధన యోసేపుకు రాలేదు. ఎందుకో తెలుసా? అతని లోపట ఉండి నడిపించేది దేవుడు. హల్లెలూయా. యాకోబు తన భార్య కోసము 14 సంవత్సరాలు, తను ప్రేమించిన ఆ స్త్రీ కోసం 14 సంవత్సరాలు శ్రమపడ్డాడు. ఈరోజు కొంతమంది దేవుని సేవ కొంచెంసేపు మనం దేవునికి ఏదైనా చేసినాం అనుకోండి, పోనీ వంటలు వండినాం అనుకోండి, లేకపోతే మన పాటలు పాడినాం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా దేవుని కోసం లేదా సేవకుని కోసం ఏదైనా చేసినాం అనుకోండి, 4వ రోజు చేయరండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు. నీకు దేవుని మీద ప్రేమ ఉంటే చెయ్యి, దేవుని మీద ప్రేమ లేకపోతే చెయ్యి. దైవజనుని గురించి చేయకండి, మొదటి నుంచి చెప్తున్నా. సేవకుని గురించి చేయకండి. దేవుని కోసం చెయ్యాలి అని నీకు అనిపిస్తే, దేవుడిని ఎన్నుకున్నాడు అనిపిస్తే, నీ మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుని పని చెయ్యండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు మాటలు విని మోసపోకండి. చెప్పుడు మాటలు విని మీరు దేవుని దూరం చేసుకోకండి దయచేసి. ఈరోజు కూడా ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. శోధనకు గురై దురాశ చేత ప్రేరేపింపబడి శోధనలో పడి కొట్టుకుంటున్నారు. ఈరోజు బయటికి రాలేకపోతున్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాను. దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడు, వాక్యము మీకు దొరికినప్పుడు, ప్రార్థనా సమయం మీకు ఉన్నప్పుడు వెంటనే స్వీకరించండి. దేవుని హత్తుకోండి, వాక్యాన్ని హత్తుకోండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎందుకో తెలుసా? 1 తిమోతి 6:9 మనం ఒకసారి చదివితే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అమ్మా, ఎంతమందికి ధనవంతులు కావాలని ఉందండి ఇక్కడ? ఎంతమంది కోటీశ్వరులు కావాలని ఒకసారి చేతులు పైకి ఎత్తండి కదా. అందరికీ ఉంటుంది కదా, లేదని ఎవరు అనరు, ఎత్తరు చేతులు. ఏమనుందంట వాక్యములో? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, నంబర్ 1 శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను ఏమంట? అవివేకయుక్తములను హానికరములను అయినా అనేక దురాశలలోనూ పడుతూ. ఏమంట? అనేక దురాశలు అయినా వాటిలో పడతామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నాను? ఈ 2 అండర్లైన్ చేసుకుని, దురాశ, ఇంకోటి ఏంటి? ప్రేరేపణ. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటి? శోధన, అపవాది ద్వారా వచ్చేది. నువ్వు గొప్పవానికి కావాలని కోరుకో, తప్పులేదు. కానీ పాపానికి చోటివ్వకు, మోసానికి చోటివ్వకు,
దేవునికి చోటివ్వు. ఎందుకో తెలుసా? చూడండి, ఇతడు పోతీఫరింట్లో పాపము నుండి పారిపోయినందుకు దానికి ప్రతిఫలము ఏం దొరికింది? జైలు. హల్లెలూయా. ప్రస్తుతం నువ్వు జైల్లో ఉన్నావేమో, చెరసాల్లో ఉన్నావేమో, నువ్వు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. బాధపడకు. పక్కన వాళ్ళు చెప్పండి, బాధపడద్దు. చెప్పండి, బాధపడకు. నీ లైఫ్ ఇప్పుడు చెరసాల్లో ఉన్నట్టుందేమో, బంధించినట్లుందేమో కదా. రెక్కలుండి కూడా ఎగరలేకపోతున్నావేమో, బంధించబడి ఉన్నావేమో. ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ప్రేమ, సంతోషం, సమాధానం లేక ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మకముగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు, దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు. శ్రమలు ఎదురైన ఎన్ని సంవత్సరాలు? యాకోబు 14 సంవత్సరములో. చూడండి, ఇతడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. దేవుడు ఇద్దరిని పంపించాడు, పనివారిని, రాజుగారికి దగ్గరగా ఉండేవారిని. వాళ్ళ దగ్గరికి వచ్చారు. మరి ఇతని గురించి తెలుసుకున్నారు. ఇతడు అన్యాయంగా అన్నల చేత మరి మోసగింపబడి, అమ్మివేయబడి, మరి ఈ విధంగా చెరసాల్లో ఉన్నాడు. రాజుగారికి సమయం వచ్చినప్పుడు చెప్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎదురు చూశాడు ఈయన లోపట. హల్లెలూయా. వెళ్ళగానే వెంటనే బయటికి వెళ్ళిపోలే యోసేపు. అది 2 సంవత్సరాల సమయం పట్టిందండి. హల్లెలూయా. 2 years తర్వాత ఒక రోజు కబురు వచ్చింది, యోసేపుకు విడుదల. ఇక తన లైఫ్ ఎట్లా ఉందండి? గ్రాఫ్ ఇట్లానే ఉంది పైకి. ఒకరోజు నువ్వు కూడా యోసేపు వలె పైకి ఎదుగుతావు. హల్లెలూయా. ఒకరోజు నువ్వు కూడా చెరసాల నుండి విడిపింపబడి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఈరోజు శ్రమలు ఎదురవుతున్నాయేమో, ఈరోజు బాధలు ఎదురవుతున్నాయి. నమ్మకంగా ఉండు. పాపంలో పడకు, శోధనలో పడకు, అపవిత్రమైపోకు. నీ జీవితాన్ని నిలబెట్టుకో. శోధకుడు వస్తాడు, శోధిస్తాడు, నిలబడు. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు మట్టుకు పవిత్రమైన నీ జీవితాన్ని కదా. ఈ శరీరం ఏమై ఉండాలి? దేవుని ఆత్మకు నిలయమై ఉన్నది. ఇది దేవుని ఆత్మకు పరిశుద్ధమైన నిలయముగా మారాలి. హల్లెలూయా. అంతేగాని ఈ శరీరముతో పాపం చేయమంటలేడు, ఈ శరీరముతో మోసం చేయమంటలేడు, ఈ శరీరంతో వెళ్ళి సాడీలు చెప్పమంటలేడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోమంటలేదు. ఈ శరీరం ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలా. హల్లెలూయా. శరీరం అంటే నీ నాలుక, నీ కళ్ళు, నీ చెవులు, నీ హృదయం, శరీరం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలా. హల్లెలూయా. లేని నాడు నీవు ఖచ్చితంగా బాధపడతావు, వేదనకు గురవుతావు. జాగ్రత్త. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను.